ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల రూపాయల పనులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి మున్సిపల్ ఎన్నికల అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చలు జరపనున్నారు. అలాగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం మేడారం లో జరగనున్న కేబినెట్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన మేడారం సమ్మక్క సార్లక్క గద్దెల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో ఉన్న మున్సిపాలిటీల ముఖ్య కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేసేందుకు ఖమ్మం ఎదులాపురంలోని పాలేరు నియోజకవర్గంలోని ఎదులాపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఇక్కడి నుంచి మద్దులపల్లి నూతనంగా నిర్మించిన మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద పైలాన్లను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి, కూసుమంచిలో ఉన్న 100 పడకల ఆసుపత్రితో సహా మున్నేరు పాలేరు కనెక్టివిటీని 142 కోట్లతో నిర్మించే దానికి ప్లస్ జేఎన్టీయూకి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక్కడ నుంచి ఈ సభ అయిపోయిన అనంతరం సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో రేపు సాయంత్రం నిర్వహించే సభకు హాజరు కానున్నారు. సౌహార్ద సందేశం సైతం ఇవ్వనున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో పాల్గొని సౌహార్ద సందేశం ఇవ్వనున్నారు. ఇక్కడ అధికారులతో రివ్యూతో పాటు ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం సిపిఐ సభకు హాజరై ఇక్కడ నుంచి నేరుగా ములుగు జిల్లా మేడారం వెళ్ళనున్నారు. మేడారంలో గద్దెలను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అక్కడ కేబినెట్ సమావేశం కూడా తొలిసారిగా హైదరాబాద్ సచివాలయంలో కాకుండా కేబినెట్ సమావేశం వినూత్నంగా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ కేబినెట్ సమావేశం అనంతరం ములుగులో మేడారం గద్దెలను నూతనంగా నిర్మించిన ఆలయ ప్రాకారాలను గద్దెలను ప్రారంభించనున్నారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ, ఖమ్మం. జిల్లాల కడప నగర మేయర్గా ఎన్నికైన పాక సురేష్ కుమార్ను